చూపించేందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే పెద్దలు కొండబాబు గారు, విజయ్ గారు, అలాగే ఏఓ గారు, ఈ సంస్థ గౌరవాధ్యక్షురాలు అక్కయ్యమ్మ గారు అవనియండి, గురుదార గారు అనండి, మా నర్సీపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ భర్త గారికి అవనియండి, అలాగే రమణ యాదవ్ గారికి అవనియండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవి మేడం గారికి కూడా. అయితే ఈ సంస్థ గత 6 సంవత్సరాల నుంచి నడపడం అంటే, మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఒక కార్యక్రమం చాలా సఫర్ అవుతాం, ఇబ్బందులు కూడా పడతాం. 6 సంవత్సరాల నుంచి పిల్లలకి పెన్నులు, బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అలాగే దుప్పట్లో చీరలు కానివ్వండి, 6 సంవత్సరాల నుంచి నడపడం అంటే చాలా గొప్పతనం, ఇది చెప్పుకోదగ్గ విషయం కూడా. ఈ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమాలకి మన అందరం ఎంతో సహాయపడాలి, కృషి చేసి ఆయన ముందుకు నడిపించవలసిన బాధ్యత కూడా ఉంది. ఇందాక సార్ అన్నారు, విజయ్ గారు, నర్సీపల్లి నియోజకవర్గం చాలా మంది ధనవంతులు ఉన్నారు, కానీ ఇలాంటి కార్యక్రమానికి ఎవరో ముందుకు రారని కూడా అన్నారు. అది మాత్రం వాస్తవమే. ఇలాంటి కార్యక్రమాలకి ఒకరికి పెట్టాలన్నా చేయాలన్నా కొంతమందికే ఇది సాధ్యం. కాబట్టి ఇలాంటి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కార్యక్రమాలు చేస్తే మనం సహకరించవలసిన అవసరం మన అందరికీ ఉంది, అలాగే మనం ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా పుణ్యం కూడా, ఎందుకంటే అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా పుణ్యం. కాబట్టి ఈ సంస్థ గురుదారి గారికి, అక్కయ్యమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటాం. ఒక సేవ చేయాలంటే దానికి పెద్ద వ్యవస్థ అవసరం. డబ్బుతో అవనండి, మనుషులు అవనండి, లేకపోతే పరిచయాలు అవనండి, ఇలాగ ఎన్నో రకాలైన వ్యవస్థలతో కూడుకుంటేనే మనం ఒక సేవా కార్యక్రమం చేయగలుగుతాం. అందరికీ ఉంటుంది, ఆ భావన ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పుడు ఈయన ప్రస్తావించిన కొన్ని విషయాలు వేస్తే నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేయాలంటే మనం ఒక రోజంతా కూర్చొని అక్కడ ఆ డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని వైద్యం చేయించుకోవాలంటే రోజులు గడిచిపోతాయి. మన ఇక్కడ పిల్లల్ని వదిలేసి పనులు మానుకొని చేసే విధానం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఆయన విశాఖపట్నంలో కానీ పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళి వారు ఆ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుకొని ఇక్కడే ఆ సేవలు అనుకూలంగా జరిగే విధంగా ఆయన సహకరించినందుకు చెప్పాలంటే గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమాలు ఆయన చేయాలనుకున్నారు. ఎప్పటి నుంచో గత 6 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు. స్కూళ్ళ విషయంలోకి వచ్చేసరికి పిల్లలకి పెన్సిళ్ళు, పెన్లు, లేకపోతే పుస్తకాలు పంపిణీ, అదే కాకుండా ఈ క్రీడలకు సంబంధించిన సామాగ్రి సరఫరా చేయడం, ఇటువంటి వాటిలో కూడా సహకారం చేస్తున్నందుకు ఈ సేవా సంస్థ వారు చేసిన కృషిని నిజంగా అందరూ మెచ్చుకోదగ్గ విషయం. చాలా కష్టం. మేము చేస్తున్నాం అంటే వేరు, ప్రజా సమస్యలు తీర్చడం కోసం మేము అంతా ఉంటాం. బుల్దేవర్ సినిమా తరఫున మీకు వైఎస్ఆర్ కాలంలో బట్ట కూడా ఒక హౌస్ కూడా వచ్చాను. ఒకే బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి పట్టా గురించి కూడా చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్తో. పట్టా కూడా త్వరలోనే ఇస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి కార్యక్రమం చేసుకుంటూ ఎలా అక్కయ్యమ్మ గారు ఉన్నారంటే, మరి ఏమో బుల్దార్ గారికి దిగి ఆ సమస్య ఎందుకు కట్టనిపిస్తుందో తెలియదు, కానీ నాకు చాలా కార్యక్రమాలు చెప్పడం, ప్రతి కార్యక్రమం కూడా చెప్పడం, మేము అటెండ్ కూడా జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా బరువైన కార్యక్రమాలు. ఇందాక ఇక్కడ 50,000 అవుతుంది, 70,000 అవుతుంది. తప్పదు, చేద్దాం అనుకున్నప్పుడు మనం దూసుకు వెళ్ళిపోవడమే. ఇది మంచి కార్యక్రమం. ఇది ఈ బట్టల కార్యక్రమం పెట్టాలంటే చాలా మంచి కార్యక్రమం. ఇది లేనోడికి బట్టలు ఇవ్వడం అన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు బుల్లా గారికి, టీంకి, నాకు మీ అందరూ కూడా రిపోర్ట్స్ మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకి చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి బుల్లా గారిని ఇంకా వెనకాల మాట్లాడడం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న బుల్లా గారిని అభినందించాలి. వాసవి సంస్థ పెట్టి అక్కయ్యమ్మ గారు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాలని మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ ఏరియాలో ప్రతి పంచాయతీలో కూడా ఏదో కార్యక్రమం పెట్టడం సక్సెస్ఫుల్గా ఆయన చేయడం జరుగుతుంది. మరి నాకు తెలిసి వచ్చి మరి ఈ ఏరియాలో ఎవరు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నట్టుగా తెలియదు. గురుదోడు గారు ఏమి పెద్ద కోటీశ్వరుడు ఏమీ కాదు. అక్కయ్యమ్మ గారు కూడా ఉన్న దానిలోనే వారు బాగా సమకూర్చుకొని ఈ చీరలు అయితేనేంటి, పంచెలు అయితేనేంటి, దుప్పట్లు అయితేనేంటి, అలాగే పెన్నులు, పుస్తకాలు, అలాగే ఎక్కడే కార్యక్రమం జరిగిన ఎస్ఐ గారు లాటలు, అలాగే మన పెద్దలు ఎండో గారు అలా ఏదైనా కార్యక్రమం పెట్టినా, స్కూల్లో కార్యక్రమాలు పెట్టినా సరే ఆయన వంతు కార్యక్రమంగా ఆయన స్పోర్ట్స్ తాలూకా అయితేనేంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చాలా మంది ఉన్నారు, లక్షాధికారులు, కోటీశ్వరులు మన ఏరియాలో, మన మండలంలోని. కానీ అందరికీ ఆలోచన రాదు. వాసవి సేవా సంస్థ తరపున చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలకి ఎంపీడీ గారిని పిలిచారు.
ఎంపీడీఓ గారికి ఇవాళ కోటవట్లో మీటింగ్ ఉండటం వలన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంపీడీఓ ఈవోగా నేను అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ అమ్మావాసవి సంస్థ తరపున బుల్లిధర్ గారు 1-2 సార్లు ఆఫీస్కి వచ్చి మాట్లాడడం జరిగింది, అంటే ఇంటరాక్ట్ అయ్యారు. సో ఈరోజు నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఈరోజు సేవా సంస్థలో సేవ చేయడం అనే అనిపించడమే గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలపై ఎంత మాట్లాడినా తక్కువే. కావున ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చైర్మన్ అంటే అమావాస్య ఫౌండేషన్ చైర్మన్ ఇటమశెట్టి అక్కయ్యమ్మ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముందున్న పేద ప్రజలందరికీ నా ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో 100కో 1 కొంతమంది చేస్తుంటారండి. ఎందుకంటే ఇందాక మన అధ్యక్షులు మన వాళ్ళు చెప్పారు, అది చాలా యథార్థం. ఎందుకంటే అందరికీ ఇలాంటి కార్యక్రమం చేయాలనే దృక్పథం ఉండదు. కొంతమందిలోనే అందరికీ సేవ చేయాలని మనకి ఉంటుంది, అది దేవుడు పెట్టిన వరం. అలాంటి వ్యక్తులకి మనం కాస్త కోస్త చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి సహాయం చేసి అందులోని మన చేయి కూడా ఉండాలని కోరుకుంటే మనకి, మన కుటుంబానికి, అందరికీ బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మనం అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి.